60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే అనిల్ కుమార్. నమస్తే అండి. సోఫా మనం ఏం వింటున్నాం అంటే మనకి ఫార్మర్స్లో సిడిఎంఓ సెక్టార్స్ రాబోయే 3-4 yearsలో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి, బెస్ట్గా పర్ఫామ్ చేస్తాయి అని అంటున్నారు. సో ఇజ్ ఇట్ ట్రూ అనేది చెప్పాలి. అండ్ ఆల్సో ఇఫ్ ఎస్, మనకి ఎలాంటి కంపెనీస్లో, అంటే అందులో ఏవి బెటర్ ఉన్నాయి మన టు ఇన్వెస్ట్? సో యాక్చువల్లీ రిలవెంట్ కరెంట్లీ అంటే జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే సిడిఎంఓ కంపెనీస్ కాంట్రాక్ట్ రీసెర్చ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ started doing good. They've started becoming big. మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్, ఏమంటారు, మన ఇంతకుముందు ఒక 10-15 years బ్యాక్ ఐటీలో అవుట్సోర్సింగ్ ఎలా వచ్చిందో, ఫార్మాలో కూడా మన ఇండియన్ కంపెనీస్ ఆర్ నౌ క్యాప్చరింగ్ అనమాట. ఇది డొమెస్టిక్ కంపెనీస్ వచ్చేసి ఫారిన్ ఫార్మా కంపెనీస్ నుంచి ఇట్లాంటి ఆర్డర్స్ మంచిగా పొందుతున్నాయి. అండ్ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ అర్నింగ్ వెల్ కన్సిస్టెంట్గా. ఇఫ్ సంబడి ఏమంటారు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్, బికాజ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈజీగా 15-16% CAGRతో గ్రో అవుతున్న కంపెనీస్ ఉన్నాయి. సో మన మార్కెట్ కూడా మైట్ రివార్డ్ మచ్ హయ్యర్ ఇఫ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 14-15%. యూజువలీ మార్కెట్స్ రివార్డ్ మంచి కంపెనీస్, అందులో ఆ సెక్టర్లో మంచి కంపెనీస్ మచ్ హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి వేరే సెక్టర్లో చాలా అందరికీ అనుభవం ఉంది, తెలిసిన కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇందులో కొద్ది మందికి మాత్రమే అనుభవం ఉంది, కొద్ది మందికే తెలుసు. లేటెస్ట్ మీరు అడిగినట్టు కొన్ని కంపెనీస్ ఏ ఉన్నాయి, కొన్ని కీ ప్లేయర్స్, ఒక 5-10 ప్లేయర్స్, ఒక 10 కంపెనీస్ ఏ ఉన్నాయి, వాటిని కొంచెం స్టడీ చేశారనుకోండి ఇన్వెస్టర్స్ కూడా, ఏంటంటే వాటిని ఫాలో అయ్యి వాటి ఫైనాన్షియల్స్ కూడా ఫాలో అయితే ఇందులో ఒక 2-3 మీరు అన్నట్టు ఒక ఐడియాతో 2-3 వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఎంటర్ అవ్వడానికి కానీ, ఇన్వెస్ట్ అవ్వడానికి కానీ, చేసుకోవడానికి కానీ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒక 8-10 కంపెనీస్ డిస్కస్ చేద్దాము, ఏం చేస్తాయి, అవర్ దే డూయింగ్. యా, సో ఒకటి వచ్చేసి ఆర్తి ఫార్మా ఉంది, ఇది APIsలో ఉంది. ఇది కూడా అంటే ఏంటంటే GMP మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫార్మాలో చేస్తూ ఉంది, ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ ఇంకొకటి డిష్మన్ కార్బోజన్ అని, ఇదేంటంటే గ్లోబల్ సబ్స్టెన్సెస్ అండ్ ప్రొడక్ట్ CDMO అనమాట. సో పెద్ద కంపెనీస్కి API ప్రాసెస్ డెవలప్మెంట్ చేస్తాయి, అండ్ స్టీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వీళ్ళకి. సో అండ్ కొన్ని కేసుల్లో ఫిల్లింగ్, అంటే ఇప్పుడు కొన్ని ఇంజెక్టబుల్స్ కానీ ఇవన్నిటిలో అవి కూడా చేస్తారనమాట. సో లేట్లీ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో అదొక వన్ గుడ్ ట్రాక్ చేసుకోవచ్చు, అంటే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అట్లాగే హికాల్ లిమిటెడ్, HIKAL, ఇట్స్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇట్స్ CRDM, కాంట్రాక్ట్ రీసెర్చ్ చేస్తాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కూడా ఫార్మా అన్ని APIsలో చేస్తూ ఉంది. అండ్ ఇది అగ్రోకెమికల్స్లో కూడా ఇదే సిమిలర్ ప్రాసెస్లో ఉందన్నమాట, కాంట్రాక్ట్ రీసెర్చ్లో. అది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ హికాల్కి ఏంటంటే, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్లో ఒక ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. ఎవరైనా వీటిని ట్రాక్ చేసుకుని లాంగ్ టర్మ్కి వండర్ఫుల్, అంటే ఈ సెక్టర్లో వన్ ఆఫ్ ద షైనింగ్ కంపెనీ కుడ్ బి హికాల్. నువ్వు కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యి ఓపిక ఉంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్, కొంచెం అనలైజ్ చేసుకుంటే. ఎందుకంటే అన్లైక్ అదర్ కంపెనీస్ ఇన్ దిస్ సెక్టర్, ఇట్స్ డైవర్సిఫైడ్. ఇటు ఫార్మాలో ఉంది, అగ్రోకెమికల్స్లో ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంటర్మీడియట్లో కూడా ఇది చేస్తూ ఉందన్నమాట. సో అండ్ ఇంకొకటి దీని తర్వాత హికాల్ తర్వాత జుబిలియంట్ ఫార్మోవా అని, వీళ్ళు కూడా డైవర్సిఫైడ్ CDMO ఇది కూడా. కాకపోతే ఏంటంటే స్మాల్ మాలిక్యూల్స్ అని అదొక స్పెషల్ ఏరియా ఆఫ్ దిస్ థింగ్. అలాగే స్టిరైల్ ఇంజెక్టబుల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. ఇది కూడా లేట్లీ చాలా న్యూస్లో ఉంది, లాట్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి, ఇట్స్ గ్రోయింగ్ వెల్. మన ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. సో ఇది స్పెషలైజ్డ్ API CDMO చేస్తాయి, పెప్టైడ్స్ అనే ఒక సెగ్మెంట్, అండ్ కొన్ని కాంప్లెక్స్ ఇంటర్మీడియట్స్ కూడా న్యూలాండ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ స్టాక్ టు ఎంటర్. దీని తర్వాత వచ్చేసి ఇంకొక కామన్గా వింటున్నాం ఈ మధ్యలో అంటే కాంకర్డ్ బయోటెక్.
ఓకే, వీళ్ళు వచ్చేసి ఫర్మెంటేషన్ అనే ఏరియా ఉంది, అందులో సిడిఎంఓ అనమాట. యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్, వీళ్ళు వాటిల్లో ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో. సో అండ్ ఇట్స్ కొంచెం ఫైన్ కెమికల్స్ వాటి ఫర్మెంటేషన్ ఏరియాలో. సో కొంచెం నిష్ ఏరియాలో ఉంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఫార్మాలో కానీ కొన్ని కెమికల్స్, హైటెక్, ఎనీ స్పెషాలిటీ ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత నిషేలో ఉంటే అంత హయ్యర్ మార్జిన్స్ ఉంటాయి, బికాజ్ యు ఆర్ ద ఓన్లీ one Yeah. to play. Yeah. సో ఇది కొన్ని కేసులు ఏంటంటే హయ్యర్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే కెన్ రివార్డ్ బిగ్గర్ వే, బికాస్ దే ఆర్ ద ఓన్లీ వన్ ఆర్ టూ కంపెనీస్. సో వాళ్ళు హయ్యర్ మార్జిన్స్ దే కెన్ కమాండ్ హయ్యర్ మార్జిన్స్, హయ్యర్ ప్రీమియమ్స్ అనమాట. దెన్ ఇంకొక మేజర్ అందరికి తెలిసిన కంపెనీ గ్లాండ్ ఫార్మా, అది కూడా సో ఇట్స్ ఆల్సో ఇంజెక్టబుల్స్లో ఉంది, వండర్ఫుల్, డూయింగ్ వెల్. సో డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ ఇందులో ఈ స్పేస్లో కూడా ఉందన్నమాట. ఓకే. ఇందులో వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే హైదరాబాద్ కంపెనీ లారస్ ల్యాబ్. ఓకే. సో ఇది ఏపీఐ సిడిఎంఏలో ఉంది, పెద్ద కంపెనీ, ఆల్రెడీ హ్యూజ్ కంపెనీ, వండర్ఫుల్ కంపెనీ టు ఇన్వెస్ట్. ఇప్పటివరకు ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి వెరీ వెల్ రివార్డ్స్ ఇచ్చింది అండ్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. ఇంతవరకు పర్ఫామ్ చేయడమే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందండి? అంటే ఇప్పుడు హై అవుతుందని అంటున్నారు, ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఆల్సో వాజ్ వెరీ గుడ్. లాస్ట్ టైం మనము లాస్ట్ ఇయర్ ఫార్మా వాజ్ ద టాప్. సో సమ్ ఆఫ్ దీస్ స్టాక్స్ వర్ ఫార్మా ఇండెక్స్ లో పార్ట్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాంతో పాటు సిడిఎంఓ కూడా వీళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు. సో ఈజ్ యాజ్ ఎ సెక్టర్ దిస్ ఈస్ డూయింగ్ గుడ్. దెన్ ఫిరామల్ ఫార్మా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది సిడిఎంఓలో. దీంతో పాటు ఒక 2-3 ఇంకో మేజర్ ఉన్నాయి, లైక్ హికాల్ ఎలా చెప్పాము మనం, లారస్ ఎలాగుందో, కాంకర్డ్ ఎలాగో, సాయి లైఫ్ సైన్సెస్ అనదర్, అంటే పూణే అండ్ హైదరాబాద్ 2 చోట్ల కూడా ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ రీసెర్చ్, డిస్కవరీ నుంచి మొత్తం కమర్షియలైజేషన్ చేసి పెడుతుంది కంపెనీస్కి. సో దిస్ ఇస్ అనదర్ గుడ్ కంపెనీ టు ఎంటర్. దెన్ శిల్పా మెడికేర్, సో ఇది కర్ణాటక బేస్డ్ కంపెనీ, హైబ్రిడ్ సిఎంఓ కానీ వీళ్ళు చేస్తారు. అండ్ ఇంకొక మేజర్ వన్ ఆఫ్ ద వెల్ నోన్ కంపెనీ ఏంటంటే ఈ సెక్టర్లో సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది ఫుల్ ఫ్లెజ్డ్ సిఆర్డిఎంఓ కంపెనీ. మళ్ళీ డిస్కవరీ, కొత్త రీసెర్చ్ కూడా చేస్తారు. బయోలాజిక్స్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు బయోలాజిక్స్ లైక్ ఏమంటారు ఇన్సులిన్ కానీ పెప్టైడ్స్ కానీ కొన్నింటికి ఏంటంటే రెగ్యులర్ మాలిక్యూల్స్ కన్నా ప్రాపర్ బయోలాజిక్స్ తయారు చేసే కంపెనీ అనమాట. సో ఇది కూడా ఆల్రెడీ డూయింగ్ గుడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ పొటెన్షియల్ ఆర్డర్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఈ 8-9 కంపెనీలు డిస్కస్ చేశాను. ఇందులో 1 or 2 companies are very good, poised for very good growth, and ఈ సెక్టర్ యాజ్ సచ్ ఈస్ డూయింగ్ గుడ్. సిడిఎంఓ అండ్ సిఆర్డిఎంఓ సెక్టర్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సెక్టర్ను ఫాలో కావచ్చు. కొంచెం స్టడీ చేసేసుకుని అందులో మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, యూజువల్లీ ఏమవుతుందంటే వెన్ యూ ఏదైనా సెక్టర్ కి ఒక మంచి మనము ఫ్యూచర్లో మంచిగా పర్ఫామ్ చేయబోతుంది అంటే ఏంటంటే అందులో మంచి స్టాక్స్ విల్ బి రివార్డెడ్ వెరీ హై అనమాట. సో ఇట్స్ బెటర్ టు ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మాట్లాడే టైంలో ఎంటర్ అవ్వడం కన్నా ఇప్పుడు అంటే కొంచెం అంటే ఆ సెక్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడు గ్రోయింగ్ స్టేజ్లోనే ఎంటర్ అవుతాయి మనము, గుడ్ రిటర్న్స్ రావచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్ కానీ. సో ఈ సెక్టర్ ఈస్ గుడ్, పొటెన్షియల్లీ బిగ్ సెక్టర్ గోయింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ ఎలా ఉంటుందో తెలియదు, బట్ రిజల్ట్ సో ఫార్ ఆర్ గుడ్, ఆర్డర్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ క్యాన్ బి హైయర్ ఇన్ ద ఫ్యూచర్. as well. Yeah. Thank you so much.